హాయ్ స్టూడెంట్స్, నేను మీ శివ సార్. వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్. టుడే క్లాస్ పార్ట్ 2లో భాగంగా క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. అంటే గత క్లాసులో మనం స్క్వేర్ రూట్స్ చూడడం జరిగింది. ఇప్పుడు క్యూబ్స్, క్యూబ్ రూట్స్ చూద్దాం. క్లియర్? ఫస్ట్, స్క్వేర్ అంటే ఒక సంఖ్యని అదే సంఖ్యతో మళ్ళీ గుణిస్తే అది స్క్వేరు. అలా కాకుండా క్యూబ్ అంటే ఒక సంఖ్యని అదే సంఖ్యతో గుణించి ఎన్నిసార్లు గుణించాలంటే మొత్తం 3 టైమ్స్, 3 స్టెప్స్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 క్యూబ్ అన్నాం అనుకోండి, 1 ఇంటూ 1 అంటే 1, అలా అంటే 3 టైమ్స్. క్లియర్? నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 8. 2 క్యూబ్ అంటే 8. 3 క్యూబ్ అంటే అగైన్ 3 ఇంటూ 3 27. క్లియర్? అదే 4 క్యూబ్ అన్నాం అనుకోండి 64. 5 క్యూబ్ అన్నాం అనుకోండి 125. 6 క్యూబ్ అయితే 216, 216. 7 క్యూబ్ అయితే 343. 8 క్యూబ్ అయితే 512. 9 క్యూబ్ అయితే 729. 10 క్యూబ్ అయితే 1000. క్లియర్? 1 క్యూబ్ అయితే 1, 2 క్యూబ్ అయితే 8, 3 క్యూబ్ అయితే 27, 4 క్యూబ్ అయితే 64, 5 క్యూబ్ అయితే 125, 6 క్యూబ్ అయితే 216, 7 క్యూబ్ అయితే 343, 8 క్యూబ్ అయితే 512, 9 క్యూబ్ అయితే 729, 10 క్యూబ్ అయితే 1000. క్లియర్? ఇవి మనకి స్టార్టింగ్ లెర్నింగ్లో అట్లీస్ట్ 10 క్యూబ్స్ వచ్చినట్లయితే అక్కడి నుంచి మనం షార్ట్ కట్ మెథడ్లో మిగతా క్యూబ్స్ నేర్చుకుందాం. క్లియర్? ఒకసారి గమనించినట్లయితే ఈ సంఖ్యల్ని గమనించండి. ఈ సంఖ్యలు గమనించినట్లయితే 1 క్యూబ్ చేస్తే 1 వచ్చింది, అంటే 1. నెక్స్ట్ 4 క్యూబ్ చేసాం, 4 వచ్చింది ఒకట్ల స్థానంలో. 4. చూడండి, 4 క్యూబ్ ఒకట్ల స్థానంలో 4 వచ్చింది. 5 క్యూబ్ చేసాము, ఒకట్ల స్థానంలో 5 వచ్చింది. 6 క్యూబ్ చేసాము, ఒకట్ల స్థానంలో 6 వచ్చింది. క్లియర్? నెక్స్ట్ 9 క్యూబ్ చేసాము, ఒకట్ల స్థానంలో 9 వచ్చింది. 10 క్యూబ్ చేసాము, అంటే ఒకట్ల స్థానంలో అంటే 0 అని వచ్చింది, అంటే ఒకట్ల స్థానంలో 0 వచ్చింది. క్లియర్? ఈ సంఖ్యలు మీరు గమనించినట్లయితే 1 క్యూబ్ 1, 4 క్యూబ్కి 4 వచ్చింది ఒకట్ల స్థానంలో, 5 క్యూబ్కి ఒకట్ల స్థానంలో 5, 6 క్యూబ్కి ఒకట్ల స్థానంలో 6, 9 క్యూబ్కి ఒకట్ల స్థానంలో 9 వచ్చింది. 0 అంటే 0 చివరి స్థానం, అంటే ఒకట్ల స్థానంలో 0 ఉన్నట్లయితే క్యూబ్ చేసినట్లయితే ఒకట్ల స్థానంలో 0 వచ్చింది. ఇప్పుడు మిగతా సంఖ్యలు ఉన్నాయి. 2 క్యూబ్ చేసాము, 8 వచ్చింది. 8 క్యూబ్ చేసాము, 2 వచ్చింది ఒకట్ల స్థానంలో, అంటే 2కి 8, 8కి 2. అది గమనించుకోండి. అంటే 2కి 8, 8కి 2. క్లియర్? నెక్స్ట్ 3 క్యూబ్ చేసాము, 7 వచ్చింది. 7 క్యూబ్ చేసాము, 3 వచ్చింది. అంటే 3కి 7, 7కి 3. క్లియర్? ఈ 2 మాత్రమే మారుతాయి. ఇదొక సెట్, ఇదొక సెట్. ఈ 2 సెట్లే మారుతాయి, మిగతావన్నీ కామన్. మనకి క్యూబ్ పరంగా చూసినట్లయితే మిగతావన్నీ కామన్గా రావడం జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు మనం క్యూబ్ని పరిశీలించినట్లయితే ఇందులో 4 మోడల్స్ నేర్చుకున్నట్లయితే, ఇందులో జస్ట్ 4 మోడల్స్ ఉంటాయి. ఆ 4 మోడల్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనము క్యూబ్ వాల్యూని అంటే మనం కట్టవచ్చు. సింపుల్గా చాలా వేగంగా కట్టవచ్చు. ఎగ్జామ్స్లో ఇలాంటివే చిన్న వాల్యూ ఇస్తాడు, టైం టేకింగ్ లెక్కలు ఇస్తూ ఉంటాడు. దాన్ని చాలా త్వరగా చేసేటట్లు ఉండాలి. ఎక్కువగా రైల్వేలో కానీ, లేదనుకుంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో కానీ, లేదనుకుంటే నేవీ
లేదా ఎయిర్ ఫోర్స్ లేదా ఆర్మీ ఇటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఈ ఎగ్జామ్స్లో కూడా తరచుగా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఈ ఎగ్జామ్ బిట్ లైన్. క్లియర్. ఇందులో మనం క్యూబ్లో 4 మోడల్స్ ఉంటాయి, ఒకసారి చూద్దాం. జస్ట్ ఇంట్రడక్షన్లో భాగంగా 4 మోడల్స్ అంటే మోడల్ 1. క్లియర్. మోడల్ 1 అంటే ఏముంటుందంటే ఒక అంకి ఇచ్చాడండి. ఒక అంకి ఇచ్చేటప్పుడు ఆ అంకి యొక్క వాల్యూ అనేది 10ల స్థానంలో, అంటే మోడల్ నెంబర్ 1లో 1తో స్టార్ట్ అయ్యింది అనుకోండి, అంటే 1ల స్థానంలో అనట్లేదు, యూనిట్ స్పేస్లో కాదు, ఒక అంకి యొక్క వరుస క్రమంలో. ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇచ్చాడండి, 11 క్యూబ్ కానీ, లేదా 13 క్యూబ్ కానీ, లేదా 19 క్యూబ్ కానీ, లేదా 17 క్యూబ్ కానీ, లేదా 16 క్యూబ్ కానీ ఇలా ఇచ్చారు అనుకోండి. అంటే మనకి ఒక అంకీని చూడగానే 1తో స్టార్ట్ అయినట్లయితే క్లియర్, 1తో స్టార్ట్ అయినట్లయితే నెంబర్ స్టార్టెడ్ విత్ 1, అంటే 1తో స్టార్ట్ అయినట్లయితే అది ఒక మోడల్ కింద మనం చూడాలి. 1తో స్టార్ట్ అయినట్లయితే ఆ నెంబర్తో చూడాలి, ఇది ఒక మోడల్ కింద వస్తుంది. నెక్స్ట్ సెకండ్ మోడల్లో యూనిట్ ప్లేస్లో 1 ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 21 క్యూబ్ అని అవ్వచ్చు, 31 క్యూబ్ అవ్వచ్చు, 41 క్యూబ్ అవ్వచ్చు, 51 క్యూబ్ అవ్వచ్చు, 61 క్యూబ్ అవ్వచ్చు. ఇలా అంటే యూనిట్ స్పేస్లో 1ల స్థానం ఇది అంటారు కదా, యూనిట్ స్పేస్లో 1 కానీ వచ్చినట్లయితే ఇది సెకండ్ మోడల్ కింద మనం చెప్పచ్చు. క్లియర్. నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏంటంటే మోడల్ నెంబర్ 3, సేమ్ నెంబర్స్ వచ్చాయి అనుకోండి, సేమ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 22 క్యూబ్, లేదా 33 క్యూబ్, లేదా 44 క్యూబ్, లేదా 55 క్యూబ్, అంటే సేమ్ నెంబర్స్ వచ్చినట్లయితే అది ఒక మోడల్ కింద చెప్పొచ్చు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్లా ఉంటుంది, అది సింపుల్గా ఫాలో అవ్వండి, మనకి వేగంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఫోర్త్ మోడల్లో డిఫరెంట్ నెంబర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 24 క్యూబ్, 36 క్యూబ్, 48 క్యూబ్, 72 క్యూబ్, ఇవి మనకి ఈ 4 మోడల్స్ వచ్చినట్లయితే క్యూబ్లో ఏ వాల్యూ అయినా ఈజీగా కట్టడం జరుగుతుంది. ఫస్ట్ మోడల్లో 1తో స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ విత్ 1. సెకండ్ మోడల్లో ఎండ్ విత్ 1, ఎండ్ అవ్వాలి, 1తో ఎండింగ్ అవ్వాలి, సెకండ్ మోడల్. థర్డ్ మోడల్లో ఈక్వల్ నెంబర్స్ 22, 33 అట్లా ఈక్వల్ నెంబర్స్ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ మోడల్లో డిఫరెంట్ నెంబర్స్. ఈ 4 వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం క్యూబ్ వాల్యూస్ని ఈజీగా కట్టగలం, సింపుల్గా కట్టగలం. ఇప్పుడు మోడల్ నెంబర్ 1 చూద్దాం. ఇప్పటి వరకు మీకు తెలుసు కదా, 10 క్యూబ్ వరకు. 1 క్యూబ్ అయితే 1, 2 క్యూబ్ అయితే 8, 3 అయితే 27, 4 క్యూబ్ అయితే 64, 5 క్యూబ్ అయితే 125, 6 క్యూబ్ అయితే 216, 7 క్యూబ్ అయితే 343, 8 క్యూబ్ అయితే 512, 9 క్యూబ్ అయితే 729, 10 క్యూబ్ అయితే 1000. ఇప్పుడు ఏం చేద్దామంటే 11 క్యూబ్ కడదాం ఒకసారి. అంటే మనకు తెలిసి వాల్యూ ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ దానికి ఏం చేస్తామంటే ఖచ్చితంగా 1 ఉంది కాబట్టి దానికి స్క్వేర్ చేసేయడమే. 1 ఉంటే 1 స్క్వేర్. క్లియర్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే 1 పవర్ 1, 1 స్క్వేర్, 1 క్యూబ్, ఈ 4 స్టెప్లు వేయాలి. ఫస్ట్ 1ని యాజ్ యూజువల్గా వేస్తామండి. నెక్స్ట్ 1 పవర్ 1 అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 1 క్యూబ్ అంటే 1. క్లియర్ అండి. 1 పవర్ 1, 1, 1 స్క్వేర్ 1, 1 క్యూబ్ 1, ఇది చేస్తాం. నెక్స్ట్ ఇటు నుంచి ఒక వాల్యూ విడిచిపెట్టాలి, ఇటు నుంచి ఒక వాల్యూ విడిచిపెట్టాలి. అంటే రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి విడిచిపెట్టాలి. రైట్ సైడ్ ఒకటి చూడండి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి విడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ సంఖ్యని డబల్ చేయాలి, ఇంటూ 2 చేయాలి. అంటే 1 2 2 ఇంటూ 2 డబల్ చేయాలి 2. ఇప్పుడు కలిపియండి 1 3
1 అంటే 11 క్యూబ్ యొక్క వాల్యూ 1331. సింపుల్. ఇది సింపుల్ చిన్న నెంబర్ కాబట్టి ఇలా చేస్తాం. మనకు ప్రాక్టీస్ అయిన కొలది చాలా వేగంగా అవుతుంది. ఈ లెక్కలు. క్లియర్. అదే 12 క్యూబ్ చూద్దాం. 12 క్యూబ్ ఏం చేయాలి మళ్ళీ అగైన్ 1 2 పవర్ 1 అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 1 వాల్యూ వచ్చింది కాబట్టి 1 పవర్ 1 1 స్క్వేర్ 1 క్యూబ్. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్. అలా చూసుకోండి ఖచ్చితంగా. 2 పవర్ 1 అంటే 2 2 స్క్వేర్ అంటే 4 2 క్యూబ్ అంటే 8. ఇప్పుడు అగైన్ చెప్పండి, అంటే లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి విడిచిపెట్టాలి. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. దీనికి రెట్టింపు చేయాలి, డబల్ చేయాలి. వచ్చిన వాల్యూకి డబల్ చేయాలి. 2 ఉంది డబల్ 4 ఉంది, దానికి డబల్ 8. క్లియర్. చూడండి 8 12 అంటే 1 7 1 అంటే 1728. 12 క్యూబ్ యొక్క వాల్యూ 1728. ఇప్పుడు 14 క్యూబ్ చూద్దాం. 14 క్యూబ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. అంటే 1 ఉంది, యాజ్ యూజువల్గా 1. నెక్స్ట్ 4 పవర్ 1 4 స్క్వేరు 4 క్యూబ్. చూడండి 4 పవర్ 1 అంటే 4 4 స్క్వేర్ అంటే 16 4 క్యూబ్ అంటే 64. క్లియర్. నెక్స్ట్ ఈ అంటే లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి వాల్యూ విడిచిపెట్టేసి 4కి రెట్టింపు 8 16కి రెట్టింపు 32. ఈ వాల్యూస్ కలపండి. చూడండి ఓన్లీ యూనిట్స్ ప్లేస్ సింగిల్ వాల్యూ ఉన్నప్పుడు చూసుకోవాలి. 64 ఉంది అంటే ఇక్కడ 4 వేయాలి, ఇక్కడ 6 వేయాలి. చూసుకోండి అమ్మా 64 ఉందంటే ఇది ఇక్కడ 4 వేయాలి, రిమైనింగ్ 6 ఉంది కాబట్టి ఇక్కడ వేయాలి. చూసుకోండి అమ్మా. నెక్స్ట్ కలపండి. 6 + 6 12 + 2 14. చూడండి ఇక్కడ 4 ఇక్కడ 1. ఇప్పుడు ఎంత వచ్చింది 5. ఈ 5 వాల్యూ అనేది ఇక్కడ వేయాలి, అది గమనించుకోండి. 5 వాల్యూ అనేది ఎక్కడ వేయాలి. ఇప్పుడు కలపండి. ఇవి 4 + 8 12 + 5 12 + 5 17. ఇక్కడ 1 2 అంటే 27 44. 27 44. క్లియర్. ఇప్పుడు 15 క్యూబ్ చూద్దాం. 15 క్యూబ్ వాల్యూ 1 5 పవర్ 1 అంటే 5 5 స్క్వేర్ అంటే 25 5 క్యూబ్ అంటే 125. క్లియర్. అగైన్ లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి విడిచిపెట్టండి. 5కి రెట్టింపు 10 25కి రెట్టింపు 50. అలాగే ఇప్పుడు చూడండి కలపండి. 125 వచ్చింది మనకి, కానీ ఇక్కడ 5 వేయాలి, ఇక్కడ 12 వేయాలి. చూడండి 50 + 25 అంటే 75 + 12 అంటే 87. 87 అంటే ఇక్కడ 7 ఇక్కడ 8. ఇప్పుడు కలపండి. 18 10 + 8 18 + 5 23 అంటే 3 2 అంటే 3375 అనేది రావడం జరుగుతుంది. 15 క్యూబ్ యొక్క వాల్యూ 3375 రావడం జరుగుతుంది. క్లియర్. ఇంకోటి చెప్తాను, మీరు ఆన్సర్ చేయండి. 19 క్యూబ్ ఇది చేద్దాం హోంవర్క్గా, మిగతా 2 వేద్దాం మీకు. 19 క్యూబ్ చూద్దాం. 1 9 పవర్ 1 9. క్లియర్. అలా కావు. నెక్స్ట్ 9 స్క్వేర్ 81 9 క్యూబ్ 729. క్లియర్. చూడండి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి విడిచిపెట్టండి. 9కి రెట్టింపు 18 81కి రెట్టింపు 162. కలపండి. 9 72. క్లియర్. 5 వచ్చింది, ఇక్కడ 5 వేసేయండి. ఇప్పుడు చూడండి 16 + 8 24 + 7 31. క్లియర్. 9 + 9 18 8 1 ఎంత అవుతుంది 5 అంటే ఇక్కడ వేయండి 6 అంటే 68 59. అంటే 19 క్యూబ్ యొక్క వాల్యూ 6859. క్లియర్. నెక్స్ట్ 18 క్యూబ్ యొక్క వాల్యూ ఎంతో కామెంట్ చేయండి. అలాగే
17 క్యూబ్ యొక్క వాల్యూ కూడా కామెంట్ చేయండి. 17 క్యూబ్ యొక్క వాల్యూ కూడా కామెంట్ చేయండి. క్లియర్? ఇది మోడల్ నెంబర్ 1. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 2లో ఎండ్ విత్ 1 అంటే 1తో ఎండింగ్ అవ్వాలి. చూద్దాం. మోడల్ నెంబర్ 1లో ఎండ్ విత్ 1 అంటే మోడల్ నెంబర్లో 2లో 1లో స్థానంలో 1 ఉండాలి. దాని అర్థం అంటే 1తో ఎండింగ్ అవ్వాలి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ 21 క్యూబ్. 21 క్యూబ్ అంటే ఇప్పుడు ఇందాక ఏం చేసాం మనం? 12 క్యూబ్ 1లో స్థానంలో అంటే స్టార్ట్ విత్ 1 అన్నాం అనుకోండి, ఇలా స్టార్ట్ చేసాం. ఎండ్ విత్ 1 అన్నాం అనుకోండి, ఈ విధంగా స్టార్ట్ చేయండి. క్లియర్? మోడల్ నెంబర్ 1లో ఏం చెప్పాం? స్టార్ట్ విత్ 1 అంటే మనం ఇలా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఎండ్ విత్ 1 అంటే ఇలా స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 అగైన్ 1. క్లియర్? 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8. క్లియర్? మళ్ళీ సేమ్ స్టెప్ 1కి ఏం చేసాం? మోడల్ నెంబర్ 1లో 2లో కూడా అంతే. లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి విడిచిపెట్టండి. మిగతా నెంబర్ని డబల్ చేయండి. 4కి డబల్ 8, 2కి డబల్ 4 కలపండి. ఇప్పుడు 1 6 12 వచ్చింది కాబట్టి 12 1 9 2 6 1. ఇది 21 క్యూబ్. 21 క్యూబ్ యొక్క వాల్యూ 9261. నెక్స్ట్ 31 క్యూబ్ యొక్క వాల్యూ చూద్దాం. అగైన్ ఫస్ట్ 1 అంటే ఇలా వెళ్ళాలి కాబట్టి 3 పవర్ 1 3, 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27. క్లియర్? అగైన్ లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి విడిచిపెట్టండి. మిగిలిన నెంబర్ని డబల్ చేయాలి మనం. 9కి రెట్టింపు 18, 3కి రెట్టింపు 6. క్లియర్? 1 9. 18 ప్లస్ 9 27 అంటే 7 2. 27 ప్లస్ 2 29. 31 క్యూబ్ యొక్క వాల్యూ 29,791. 29,791 31 క్యూబ్ యొక్క వాల్యూ. అగైన్ నెక్స్ట్ 41 క్యూబ్. ఎందుకంటే మనం మోడల్ నెంబర్ 2లో ఎండ్ విత్ 1 అంటే 1తో ఎండ్ అయ్యే వాల్యూస్ మనం చూడడం జరుగుతుంది. క్లియర్? దీన్ని కామెంట్ చేయండి. 41 క్యూబ్ యొక్క వాల్యూ అలాగే 51 క్యూబ్ యొక్క వాల్యూ కామెంట్ చేయండి. 61 చూద్దాం ఒకసారి. 61 క్యూబ్. క్లియర్? ఫస్ట్ అగైన్ 1 6 పవర్ 1 6 స్క్వేర్ 6 క్యూబ్. 6 పవర్ 1 అంటే 6, 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ అంటే 216. అగైన్ లెఫ్ట్ సైడ్ 1 రైట్ సైడ్ 1 విడిచిపెట్టాలి. ఇప్పుడు 36 డబుల్ 72, 6కి డబుల్ 12, 6కి డబుల్ 12. ఇప్పుడు యాడ్ చేయండి, కలపండి. 1 12 ప్లస్ 6 18 అంటే 8 1. క్లియర్? 76 ప్లస్ 36 అంటే 70 ప్లస్ 30 100 ప్లస్ 6 ప్లస్ 8 అంటే 109. చూడండి 76 72 ప్లస్ 36 70 ప్లస్ 30 అంటే 100 కాబట్టి 6 ఉంది 2 1 అంటే 9 కాబట్టి 109. క్లియర్? 9 10. చూడండి 216 ప్లస్ 10 అంటే 226. 226 ఇది ఆన్సర్. 61 క్యూబ్ యొక్క వాల్యూ 2,26,981. 2,26,981. ఇది మనకి మోడల్ నెంబర్ 2. నెక్స్ట్ మోడల్ నెంబర్ 3 చూద్దాం. మోడల్ నెంబర్ 3 సేమ్ నెంబర్స్. అంటే మోడల్ నెంబర్ 3లో ఫర్ ఎగ్జాంపుల్ 22 క్యూబ్ 33 క్యూబ్ 44 క్యూబ్ 55 క్యూబ్ 66 క్యూబ్ 77 క్యూబ్ ఎలా రావాలి మనకి. క్లియర్? చూద్దాం ఒకసారి. ఇప్పుడు 11 క్యూబ్ చూద్దాం. 11 క్యూబ్
11 క్యూబ్ అంటే వచ్చిన వాల్యూకి ప్రతిదాన్ని క్యూబ్ చేయాలి. 1 క్యూబ్ 1, 1 క్యూబ్ 1, 1 క్యూబ్ 1, 1 క్యూబ్ 1. క్లియర్. 11 క్యూబ్ అంటే ఈక్వల్ సేమ్ నెంబర్స్ అవ్వాలి, సేమ్ నెంబర్స్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 1, రైట్ సైడ్ 1, లెఫ్ట్ సైడ్ 1, రైట్ సైడ్ 1 విడిచిపెట్టాలి. మిగిలిన వాల్యూకి రెట్టింపు చేయాలి. 1 ఇంటూ 2 2, 1 ఇంటూ 2 2 అంటే 1 3 3 1 13 31. క్లియర్. 11 క్యూబ్ యొక్క వాల్యూ 1331. ఇప్పుడు సేమ్ అగైన్ 22 క్యూబ్. అగైన్ 22 యొక్క క్యూబ్ చూసినట్లయితే సేమ్ అగైన్ మళ్ళీ 2 క్యూబ్ 2 క్యూబ్ 2 క్యూబ్ 2 క్యూబ్ అలాగే 4 టైమ్స్ చేయాలి మనం. క్లియర్. చూడండి 2 క్యూబ్ 8, 2 క్యూబ్ 8, 2 క్యూబ్ 8, 2 క్యూబ్ 8 4 టైమ్స్ చేసాం మనం. క్లియర్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి విడిచిపెట్టండి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. అగైన్ ఇప్పుడు రెట్టింపు చేయాలి. 8కి రెట్టింపు 16, 8కి రెట్టింపు 16. 8 16 ప్లస్ 8 24. 24 అంటే 2. చూడండి 16 ప్లస్ 10, 8 ప్లస్ 2 10 కాబట్టి 10 ప్లస్ 16 26. 6 2. 8 ప్లస్ 2 అంటే 10. 10,648 అనేది 22 క్యూబ్ యొక్క వాల్యూ. క్లియర్. ఏం లేదమ్మా, డబల్ డిజిట్ నెంబర్ ఇచ్చినట్లయితే అంటే డబల్ డిజిట్ నెంబర్ సేమ్ నెంబర్ అవ్వాలి. సేమ్ నెంబర్ అయినట్లయితే మొదటి రోలో ప్రతి దాని యొక్క క్యూబ్ రాసుకోవాలి. 4 సార్లు రాయాలి. 2 క్యూబ్ 2 క్యూబ్ 2 క్యూబ్ 2 క్యూబ్. క్లియర్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి విడిచిపెట్టాలి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి విడిచిపెట్టేసి మిగిలిన వాల్యూస్ని రెట్టింపు చేయాలి. ఇప్పుడు 33 క్యూబ్ చూద్దాం. 33 క్యూబ్ అంటే ఏం లేదు, 3 క్యూబ్ 27, 27, 27, 27 4 టైమ్స్ చేయాలి. 4 టైమ్స్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి విడిచిపెట్టేయండి. 27 రెట్టింపు 54, 27 రెట్టింపు 54. క్లియర్. ఇప్పుడు కలపండి. 7 2 50 ప్లస్ 20 70, 70 ప్లస్ 7 77 ప్లస్ 4 81 ప్లస్ 2 83 83 8. నెక్స్ట్ 50 ప్లస్ 20 70, 70 ప్లస్ 7 77, 77 ప్లస్ 4 81, 81 ప్లస్ 8 89. క్లియర్. 27 ప్లస్ 8 35. అంటే 33 క్యూబ్ యొక్క వాల్యూ ఎంతండి? 35,937. 35,937. క్లియర్. ఇది మనకి మోడల్ నెంబర్ 3లో భాగంగా ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 44 ఒకసారి చూద్దాం. 44 క్యూబ్ కావాలనుకోండి, 44 క్యూబ్ అండి. ఏం లేదండి, 44 క్యూబ్ అంటే సేమ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి క్యూబ్ అంటే ప్రతిదానికి క్యూబ్ 4 టైమ్స్ చేయాలి. 4 క్యూబ్ 64, 4 క్యూబ్ 64, 4 క్యూబ్ 64, 4 క్యూబ్ 64 4 టైమ్స్ రాస్తాము. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి విడిచిపెట్టేయండి. ఈ నెంబర్లు మిగిలాయి. దీనికి రెట్టింపు చేయండి. 128, 128 కలపండి. ఇప్పుడు 4 6. క్లియర్. ఇది 120, ఇది ప్లస్ 60 అంటే 8 పక్కన పెడుతున్నాం కలపడానికి సింపుల్గా ఉండడం కోసం. కలపడానికి సింపుల్గా ఉండాలనే ఉద్దేశంతో పదుల స్థానం మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కలుపుదాం. ఇది 120 అనుకోండి, ఇది 60 అనుకోండి, 180. క్లియర్. ఇక్కడ 8 ఆల్రెడీ చూసాం. 180 ప్లస్ 8 188. 188 ఇది 4, ఇది 6 10. 188 10 198 అంటే 19. క్లియర్. 8 19 కలపడానికి చాలా రావాలి. ఇది మళ్ళీ అగైన్ 120 ప్లస్ 60 180, 188, 188 ప్లస్ 4 192, 192 ప్లస్ 9 ఉంది ఇక్కడ అంటే 201 20. క్లియర్. 4 8 84 కదండి, అంటే 84,184.
84,184 84184 క్లియర్. ఇది 44 యొక్క క్యూబ్ వాల్యూ. ఇప్పుడు 77 యొక్క క్యూబ్ వాల్యూ ఎంతో కామెంట్ చేయండి. అలాగే 88 యొక్క క్యూబ్ వాల్యూ ఎంతో కామెంట్ చేయండి. అలాగే 99 యొక్క క్యూబ్ వాల్యూ ఎంతో కామెంట్ చేయండి. క్లియర్. 77 క్యూబ్, 88 క్యూబ్, 99 క్యూబ్ యొక్క వాల్యూని కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4. ఇది మోడల్ నెంబర్ 3 సంబంధించివి మనకి. మోడల్ నెంబర్ 4లో డిఫరెంట్ నెంబర్స్ వేస్తే, మోడల్ నెంబర్ 4లో డిఫరెంట్ నెంబర్స్ ఇస్తే, డిఫరెంట్ నెంబర్స్ అంటే 24 క్యూబ్ అని వచ్చింది అనుకోండి. అంటే మోడల్ నెంబర్ 4లో డిఫరెంట్ నెంబర్స్ వస్తే, డిఫరెంట్ నెంబర్స్ వస్తే ఇక్కడ ఏ క్యూలోనే చూడండి. ఫస్ట్ 2, 4 ఇక్కడ కాదా 2 డిజిట్స్ ఉన్నాయి. 2, 4 క్లియర్. ఇంతవరకు మీకు 2, 4 రైట్. ఇప్పుడు ముందుగా ఫస్ట్ వాల్యూ 2 కాబట్టి 2 క్యూబ్ ఎంతండి 8. 2 క్యూబ్ ఎంతండి 8. ఇప్పుడు సెకండ్ వాల్యూలు ఏం చేస్తున్నంటే నేను దీన్ని స్క్వేర్ చేస్తున్నాను. అగైన్ నెక్స్ట్ నెంబర్ 4 ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తాను. 2 స్క్వేర్ 4 క్లియర్. 4 4 జార్ 16. ఈ 16 ఎలాగొచ్చిందో అర్థమైంది కదండి. ఇక్కడ ఇచ్చిన నెంబరు 2, దాన్ని స్క్వేర్ చేశానండి నేను. 2 స్క్వేర్ 4, నెక్స్ట్ నెంబర్ 4 కాబట్టి 4 16. ఇప్పుడు మూడో దానికి ఏం చేశానంటే వాడు ఇచ్చిన వాల్యూస్ వేస్తాను. 2 × 4. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసామా, 4కి స్క్వేర్ చేయండి, 4కి స్క్వేర్ చేయండి. 4 4 16, 16 32. ఈ 32 ఎలాగొచ్చిందో అర్థమైంది కదా. ఈ 16 ఎలాగొచ్చిందో అర్థమైంది కదా. ఫస్ట్ దానికి స్క్వేర్ చేశాను, × 4 చేశాను. సెకండ్ దానికి స్క్వేర్ చేశాను, × 2 అంటే మొదటి నెంబర్ వాల్యూస్ని గుణించేశాను. క్లియర్. నెక్స్ట్ లాస్ట్లో ఏముంది 4 ఉంది కాబట్టి 4 క్యూబ్ 64. అమ్మా ఇది అర్థమైందా మీకు? ఈ వాల్యూ మీకు అర్థమైందా ఎలాగొచ్చింది? ఫస్ట్ 2 క్యూబ్ వేసాను. నెక్స్ట్ మొదటి సంఖ్యని స్క్వేర్ చేసి రెండో సంఖ్యతో గుణించాను. నెక్స్ట్ మూడో సంఖ్య కావాలంటే ఏం చేశానంటే రెండో సంఖ్యని స్క్వేర్ చేసి మొదటి సంఖ్యతో గుణించాను. నాలుగో సంఖ్యకి ఏం చేశానంటే రెండవ సంఖ్యకి క్యూబ్ చేశాను. అంతే, నేను చేయలే, ఆడిచ్చిందే చేశా. క్లియర్. అగైన్ లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి విడిచిపెట్టేయండి. ఇప్పుడు చూద్దాం. ఈ సంఖ్యని డబల్ చేయండి 32. ఈ సంఖ్యని డబల్ చేయండి 64. అంతే. చూడండి 4 6 మిగిలింది ఇక్కడ. క్లియర్. 64 + 6 అంటే 70. 70 + 32 అంటే 90. 70 + 32 అంటే 102. అంటే 2 10. 32 + 10 42. 42 + 16 ఎంతండి 58. ఇక్కడ 8, ఇక్కడ 5. 8 + 5 13. 13,824 అనేది 24 క్యూబ్ యొక్క వాల్యూ. 13,824 అనేది 24 యొక్క క్యూబ్ యొక్క వాల్యూ. క్లియర్. అర్థమైందండి. నెక్స్ట్ డిఫరెంట్ నెంబర్లు ఇచ్చేటప్పుడు అలా ఇంకోటి చెప్తాం, మీకు అర్థమైపోద్ది క్లియర్గా. ఇప్పుడు అర్థమైపోద్ది. 32 క్యూబ్ చూద్దాం ఒకసారి. ఇది బాగా వినండి. ఇంకే నెంబర్ ఇచ్చినా మీరు చేసేవచ్చు. 30 క్యూబ్ వాల్యూ. ఈ నెంబర్ చూసినట్లయితే మీరు ఏ నెంబర్ ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ ఏం చేయాలండి 3 క్యూబ్ వాల్యూ వేయాలండి. 3 క్యూబ్ వాల్యూ 27. నెక్స్ట్ ఏం చేయాలి 3 స్క్వేర్ × 2 అంటే మొదటి సంఖ్యని స్క్వేర్ చేసి తర్వాత నెంబర్తో గుణించాలి. 3 స్క్వేర్ 9. 9 × 2 18. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మొదటి సంఖ్యని యాజ్ యూజువల్గా వేసి రెండవ నెంబర్ని స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ 4. 4 × 3 12. నెక్స్ట్ ఏం చేయాలి తర్వాత నెంబర్ని క్యూబ్ చేయాలి. 2 క్యూబ్ అంటే 8.
మొదటి నెంబర్ని చివరి నెంబర్ని విడిచిపెట్టేసి, అంటే లెఫ్ట్ సైడ్ నెంబర్ ఒకటి, రైట్ సైడ్ నెంబర్ ఒకటి విడిచిపెట్టేసి మిగిలిన నెంబర్లని డబల్ డిజిట్స్ చేయాలి. 18కి డబుల్ 36, 12కి డబుల్ 24. క్లియర్? ఇప్పుడు చూడండి 8, 24 + 12 36, అంటే 6, 3. ఇది 36 + 3 39, 39 + 18 39 + 10 48, 39 + 10 49 + 8 57, 7, 5. చూడండి 27 + 5 32. ఖచ్చితంగా ఒక అంకిని చూస్తే వేగంగా డివిజిబుల్ చేసేటట్లు రావాలి, టేబుల్స్ రావాలి, కలపడాలు రావాలి, చేతిలోనే కలిపియాలి. క్లియర్? అంత వేగంగా కలిపితేనే మనకి వేగంగా లెక్కలు అవ్వడం జరుగుతుంది. 32 క్యూబ్ అంటే 32,768. క్లియర్? ఇది డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు క్యూబ్ కట్టడానికి ఇది. క్లియర్? ఒకసారి 67 క్యూబ్ యొక్క వాల్యూ కావాలని ఒక కామెంట్ చేయండి. 78 క్యూబ్ యొక్క వాల్యూ కావాలి కామెంట్ చేయండి. 92 క్యూబ్ యొక్క వాల్యూ కావాలి కామెంట్ చేయండి. ఇవి మనకి క్యూబ్లో చాలా సింపుల్గా కట్టడం జరుగుతుంది ఎంత వేగంగా. క్లియర్? ఇవి క్యూబ్ యొక్క వాల్యూస్ కట్టడం సింపుల్ మెథడ్. ఎంత పెద్ద వాల్యూ ఇచ్చినా క్యూబ్లో చాలా సింపుల్గా కట్టడం జరుగుతుంది, షార్ట్ మెథడ్. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ క్లాస్లో క్యూబ్ రూట్స్, ఆల్రెడీ స్క్వేర్ రూట్స్ చూసాము, ఇప్పుడు క్యూబ్ రూట్స్. క్యూబ్ రూట్స్ ఇందాకలే మీకు చెప్పాను నేను. ఈ క్యూబ్ రూట్స్ రావాలంటే ముందుగా ఒక సంఖ్యను చూసేటప్పుడు ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఖచ్చితంగా చూడాలి. ఆ ఒకట్ల స్థానం యొక్క దాన్ని పరిశీలించాలి. మనము స్క్వేర్ రూట్స్ చెప్పేటప్పుడు 3 స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పాం. కానీ ఇక్కడ క్యూబ్లో మాత్రం ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. క్యూబ్లో మాత్రం 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. క్లియర్? ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. అదే 3 స్టెప్స్ అయితే స్క్వేర్లో ఉంటాయి. ఇక్కడ క్యూబ్లో 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ వాల్యూలో అంటే క్యూబ్ రూట్ వాల్యూ అని ఇలా వేస్తాం మనం. క్లియర్? క్యూబ్ రూట్ వాల్యూ అంటే ఇలా వేస్తాం మనం. దీన్ని క్యూబ్ రూట్ వాల్యూ అంటాం. అంటే ఒకట్ల స్థానంలో ఒకటి కానీ వచ్చినట్లయితే అది ఒకటే వస్తుంది. అదే 4 వచ్చినట్లయితే 4 వస్తుంది. అలా కాకుండా 5 వచ్చినట్లయితే 5 వస్తుంది. 6 వచ్చినట్లయితే 6 వస్తుంది. 9 వచ్చినట్లయితే 9 వస్తుంది. 0 వచ్చినట్లయితే 0 వస్తుంది. ఇవి కాకుండా మనకి ఏ వాల్యూస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ వాల్యూలో 2 వచ్చింది అనుకోండి. అప్పుడు ఖచ్చితంగా మనకి క్యూబ్ రూట్ వాల్యూ 2 వస్తే 8 అవుతుంది. 8. అదే క్యూబ్ రూట్ వాల్యూలో 8 వచ్చింది అనుకోండి, 2 వస్తుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 512 క్యూబ్ రూట్ అండి. 512 క్యూబ్ రూట్ దేని యొక్క క్యూబ్ ఇది? 8 క్యూబ్. చూడండి, ఒకట్ల స్థానంలో 2 వచ్చిందంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. అంటే 2 వచ్చినట్లయితే క్యూబ్ రూట్ వాల్యూలో 8 వస్తుంది. ఇది మనం గమనించుకోవాలి. ఇక్కడ 8 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ 8 అన్నాం అనుకోండి. ఇది దేని యొక్క క్యూబు? 2 యొక్క క్యూబు. 2 క్యూబ్ అంటే 8 కదా. చూడండి, ఇక్కడ క్యూబ్ రూట్లో 8 వచ్చిందంటే దాని వాల్యూ ఎంత వచ్చింది? 2. ఈ రెండింటికి మారుతుంది, ఇంటర్చేంజ్ అవుద్ది. ఇది ఒక సెట్. ఇంకో సెట్లో ఉంటుంది, క్యూబ్ రూట్లో 3 వచ్చింది అనుకోండి, 7 వస్తుంది. అలా కాకుండా క్యూబ్ రూట్లో 7 వచ్చింది అనుకోండి, 3 వస్తుంది. 7 వచ్చినట్లే 3 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ 343 అన్నాం అనుకోండి. 343 క్యూబ్ రూట్ దేని యొక్క క్యూబ్ ఇది? 7 క్యూబ్ అని రాయొచ్చు. అంటే 7. ఒకట్ల స్థానంలో 3 వచ్చింది కాబట్టి 7. ఒకట్ల స్థానంలో 3 వచ్చింది కాబట్టి 7. ఇప్పుడు క్యూబ్ రూట్ 27
ఒకటిలో స్థానంలో 7 వచ్చింది. దీనికి దేని యొక్క క్యూబ్ అని చెప్పొచ్చు మనం? 3 క్యూబ్. క్లియర్? అంటే ఈ 2 మాత్రమే ఇంటర్చేంజ్ అవుతాయి. 2కి 8, 8కి 2, 3కి 7, 7కి 3. ఇవి చూసినట్లయితే మనం ఏ క్యూబ్ రేట్ వాల్యూ వచ్చినా ఈజీగా చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ టూ స్టెప్స్ అన్నాం కదా. ఇప్పుడు ఒక సంఖ్య చూడండి, 40 96 అంటే 4096. క్యూబ్ రూట్ 4096 అంటే 4096 క్యూబ్ రూట్. దీని యొక్క వాల్యూ మనకు కావాలి. 6 వచ్చిందంటే ఏమన్నాం? 6 వస్తుంది, అది కామన్, అది తెలుసు మనకి. 6 వచ్చిందంటే 6. ఇందాకలా మనం స్క్వేర్ రూట్స్ కట్టేటప్పుడు 2 డిజిట్లు విడిచిపెట్టాం మనం. స్క్వేర్ అంటే 2 డిజిట్లు, 2 డిజిట్లు గుణిస్తే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4 స్క్వేర్ అంటే 4 × 4. ఒక సంఖ్యని అదే సంఖ్యతో గుణించాలి 2 సార్లు. అలా కాకుండా క్యూబ్ అంటే ఏం చెప్పాం మనం? ఒక సంఖ్యని 3 సార్లు గుణించాలి అదే సంఖ్యని. అంటే 1 క్యూబ్ కావాలి మనకి. 1 × 1 × 1 3 సార్లు గుణించాలి. సేమ్ ఇక్కడ కూడా 3 స్టెప్స్ అంటే 3 విడిచిపెట్టాలి. సేమ్ 3 విడిచిపెట్టాలి. అక్కడైతే 2 విడిచిపెట్టాం, ఎందుకంటే 2 సార్లు గుణించాలి కాబట్టి. ఇక్కడ 3 సార్లు గుణించాలి, 3 విడిచిపెట్టాలి. క్లియర్? ఒకటో స్థానంలో 6 వచ్చింది కనుక అయిపోయింది. ఇప్పుడు దీనికి దగ్గరలో ఉన్న క్యూబ్ చూడాలి. అక్కడ ఏం చేసాం మనం? దానికి దగ్గరలో ఉన్న స్క్వేర్ చూసాం. ఇప్పుడు క్యూబ్ 1 క్యూబ్ 1, 2 క్యూబ్ అయితే 8 ఎక్కువైపోతుంది. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వాలి. అంటే 1 అంటే ఇది 4096 అనేది 16 క్యూబ్ యొక్క వాల్యూ. 4096 అనేది 16 క్యూబ్ యొక్క వాల్యూ. క్లియర్? నెక్స్ట్ ఇంకోటి చూడండి పోనీ, 12167. క్యూబ్ రూట్ 12167. 7 వచ్చిందంటే ఖచ్చితంగా మనకి ఏం రావాలి? 3 వస్తుందని తెలుసు. 7 వచ్చిందంటే ఖచ్చితంగా ఏం రావాలి? 3. అయిపోయాయి. ఈ 3 స్థానాలు విడిచిపెట్టేయండి. దీనికి దగ్గరలో ఉన్న క్యూబ్ 2 క్యూబ్ అయితే 8, 3 క్యూబ్ అయితే 27 ఎక్కువైపోతుంది. అంటే 2 క్యూబే. అంటే 23 క్యూబ్ యొక్క వాల్యూ 23 క్యూబ్ యొక్క వాల్యూ 12167. 12167. క్లియర్? నెక్స్ట్ 1,95,112. 1,95,112. ఇంత పెద్ద వాల్యూస్ ఇచ్చేటప్పుడు మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి ఈ షార్ట్ కట్ తెలిసినట్లయితే చాలా వేగంగా చేయగలం మనం. ఒకట్ల స్థానంలో 2 వచ్చిందంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది? 8 అవుతుంది. ఇది ఓకేనా? క్లియర్? ఇప్పుడు 3 నెంబర్లు విడిచిపెట్టాలి. 3 డిజిట్స్ విడిచిపెట్టండి. ఇప్పుడు 195 ఉంది. దీనికి దగ్గరలో ఉన్న క్యూబ్ చూసుకోవాలి. దీనికి దగ్గరలో ఉన్న క్యూబ్ 5 క్యూబ్ 125, 6 క్యూబ్ అయితే 216 ఎక్కువైపోతుంది. 216 ఎక్కువైపోతుంది. 5 క్యూబ్ అంటే దీనికి వాల్యూ 58. చాలా సింపుల్ మెథడ్. 1 స్టెప్లో ఆన్సర్ వచ్చేది మనకి. 1 స్టెప్లో వచ్చేది ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 97,336. 97,336. దీనికి క్యూబ్ రూట్ కట్టాలి మనం. 6 వచ్చిందంటే ఖచ్చితంగా 6 వస్తుంది, అది తెలిసిందే. క్లియర్? 6 వచ్చిందంటే ఖచ్చితంగా 6 వస్తుంది. 3 నెంబర్లు విడిచిపెట్టేయండి. 97 దేనికి క్యూబ్ దగ్గరలో ఉండాలి. 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125 ఎక్కువైపోతుంది. 5 క్యూబ్ కాదు, అంటే 4 క్యూబ్ 46. చాలా సింపుల్గా వస్తాయి ఆన్సర్లు ఇవి. 97,336 అనేది దేని యొక్క క్యూబ్ వాల్యూ అంటే 46 క్యూబ్ యొక్క వాల్యూ. క్లియర్? నెక్స్ట్ 4,21,875. 4,21,875. ఇది దేని యొక్క క్యూబ్ అనేది చూసినట్లయితే 5 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 5 వస్తుంది. 3 నెంబర్లు విడిచిపెట్టాలి. క్లియర్? ఇప్పుడు 421 అనేది దేని క్యూబ్ చూడాలి. 7 క్యూబ్ 343 అయితే 8 క్యూబ్ 512 ఎక్కువైపోతుంది. అంటే 7 వేసి వచ్చి డైరెక్ట్ 75 యొక్క క్యూబ్ వాల్యూయే 4,21,875. క్లియర్? నెక్స్ట్ ఈ లెక్క మీరు కామెంట్ చేయండి. 8,30,584. 8,30,584 అనేది దేని యొక్క క్యూబ్ అవుతుందో కామెంట్ చేయండి. క్లియర్? నెక్స్ట్ అలాగే 5,71,787. 5,71,787 అనేది దేనికి క్యూబ్ అవుతుందో కామెంట్ చేయండి. క్లియర్?
మా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మన యూట్యూబ్ ఛానల్లో రైల్వేకి సంబంధించి క్లాసులు చెప్పించడం జరుగుతుంది, అన్ని సబ్జెక్టులు కూడా. అర్థమవుతుందా? క్లియర్? థ్యాంక్ యూ.